ఈరోజు శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పర్యవేక్షించి భక్తులకు వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా, తాగునీరు సక్రమంగా అందుతుందా లేదా, టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయా లేదా, స్నానపు గదులు శుభ్రంగా ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకా క్లీనింగ్ కూడా సక్రమంగా ఉందా లేదని చెప్పి అన్ని ప్రాంతాలను పర్యవేక్షించడం జరిగింది. ఎక్కడైనా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టడం గతంలో మనం చూసాం. 10 రూపాయలు వసూలు చేసినట్టు కూడా నా దృష్టికి రాగానే మంత్రుల దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, అధికారులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడే కానీ డబ్బులు వసూలు చేయకూడదు అనే ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది, చేయకూడదని. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నేను 4 రోజుల పాటు ఇక్కడే ఉండి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను తిరిగి పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మార్నింగ్ పెద్దచెరువుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు, వచ్చే భక్తులకు భోజన వసతులు కానీ, ఇంకా టాయిలెట్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా పాదయాత్రలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. అద్భుతంగా, బ్రహ్మాండంగా ఈసారి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన తర్వాత భక్తులకు ఫారెస్ట్ అధికారులు కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టలేదని తెలుసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఎండు పుల్లలు గతంలో వంట సామాగ్రి వంట వాడుకోవడానికి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చూసాం. ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ వంట సరుకును కూడా కర్రలను కూడా వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ అధికారులు కూడా సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈవో గారు నేను ఉదయం అన్ని ప్రాంతాల్లో హాస్పిటల్ను సందర్శించడం, టాయిలెట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో 20 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారని మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికి కూడా వెళ్ళి అక్కడ మందలించడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇరుముడి కట్టుకొని వచ్చినటువంటి భక్తాదులు కూడా ఏదో అక్కడ 50 రూపాయలు ఇరుముడి ఇప్పి అక్కడ భక్తులతో 50 రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలిసి నేను వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి అందరినీ కూడా మందలించడం జరిగింది. ఎవరే కానీ ఇష్టపూర్వకంగా, భక్తులు ఇష్టపూర్వకంగా ఏదైనా చేతులు పెడితే అది ఎంతైనా తీసుకోవాల్సిందే తప్ప డిమాండ్ చేసి తీసుకుంటే సస్పెండ్ చేస్తాం ఉన్న వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో చాలామంది దూర ప్రాంతాల నుంచి తెలంగాణ, కర్ణాటక, మన ఆంధ్ర ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భక్తులు చాలా దూరం నుంచి కాలినడకన రావడం వల్ల కాళ్ళకు బొబ్బలెక్కి ఎన్నో రకాలుగా బీపీ పడిపోయి ఎంతో విధంగా షుగర్ కూడా పెరిగి ఎన్నో బొబ్బలెక్కడం వల్ల ఇబ్బందిగా ఉండడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి చాలామందికి అక్కడెక్కడే రెస్ట్ తీసుకోవడానికి కూడా మంచాలు ఏర్పాటు చేసి ఇక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 30 బెడెడ్ హాస్పిటల్గా దాన్ని తయారు చేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాలను కూడా త్రాగునీటి సమస్య కూడా ఎక్కడ లేకుండా ట్యాంకర్ల ద్వారా, అదేవిధంగా మోటార్ల ద్వారా పాతాళ గంగ నుంచి కూడా నీళ్ళు అందించడం జరుగుతూ ఉంది. అన్ని వసతులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మా కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ఈవో గారు కావచ్చు, అందరం కలిసి చాలా అద్భుతంగా ఈ ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాం, థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా చాలా ఫ్రీ బస్సులు కూడా ఈ సంవత్సరం 10 బస్సులను కూడా ఏర్పాటు చేసి బ్యాటరీ కార్లను కూడా భక్తులకు వసతి ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్ని చోట్ల కూడా ఏమాత్రం మీరు కూడా మీ సమక్షంలోనే నేను అక్కడక్కడ దిగి ప్రయాణికులను ఇక్కడ పాదచారులను అడగడం జరిగింది. పాదచారులు అందరూ సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మన వెంకటాపురం నుంచి మొదలుకొని అక్కడ నాగులూటి, బయలుటి మొదలుకొని పెంచెరు మీదుగా ఈరోజు కైలాసద్వారం చేరుకోవడం జరుగుతూ ఉంది. కైలాసద్వారం కూడా ఇప్పుడు నేను కైలాసద్వారం వద్దనే ఉన్నాం. కాబట్టి అన్ని వసతులు కూడా పర్యవేక్షిస్తూ భక్తాదులు వసతులు ఇబ్బంది లేకుండా ఎప్పటికెప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. కాబట్టి నాకు 5 సంవత్సరాల కాలం సంతృప్తినిచ్చాయి. భక్తులతో చాలామంది మెచ్చుకుంటూ ఉన్నారు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదైనా ఒక ఫోన్ కాల్ కొడితే వెంటనే స్పందిస్తూ ఉన్నాడు, ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు. అధికారులతో ఎక్కడ సమస్యలు వస్తే అక్కడే రేపు ఎల్లుండి విపరీతమైన రద్దీ ఉంటుంది. కాబట్టి
పొద్దున ఔటర్ రింగ్ రోడ్ను కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడే కానీ వాహనాలను ఆపకుండా, పోయిన సంవత్సరం కూడా కొంచెం వాహనాలు తక్కువ ఉన్న పోలీసులు అతి జోక్యం వల్ల కొన్ని అక్కడక్కడ ఇబ్బంది పడడం జరిగింది. ఈసారి అది లేకుండా ప్రతి వాహనాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్డు వైపుగా మళ్లించి ఏ వాహనాన్ని కూడా దూరం లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా పోల్ వీలర్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఏవైనా సరే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఆపుకునే విధంగా వసతులు ఏర్పాటు చేయడం. అక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో కూడా ట్యాంకర్లు, సింటెక్స్ ట్యాంకులను పెట్టి అక్కడ ఒక వేడి నీళ్లు లేకుండా పైన ఒక షెడ్డు లాగేసి నీటి వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మూత్రశాలలను కూడా చాలా చోట్ల ఏర్పాటు చేశాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడే కానీ ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకు వసతులు లేవు అని అనకుండా చేతనైనంత వరకు అన్ని విధాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇవన్నీ కూడా చూడడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.